హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు పాతకాల పచ్చడి ఒకటి చేసి చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. అదేనండి తోటకూర పచ్చడి. ఇది మా ఇంట్లో మాత్రం ఇలాగే చేసేవాళ్ళు అనమాట. మూకిట్లో కొద్దిగా నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు రెండు కలిపి వేసుకోవాలండి. దాంతోపాటు కొన్ని ధనియాలును కొన్ని మెంతులు కూడా వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అవి మనం మిక్సీలోకి తీసుకొని తోటకూర వేసి తోటకూర కొద్దిగా ఉడికిన తర్వాత చింతకాయ పచ్చడి, పాతదైనా పర్లేదు కొత్తదైనా పర్లేదు, ఏదైనా మన ఇంట్లో ఉన్నప్పుడు చింతపండుకు బదులు చింతకాయ పచ్చడి వేస్తే ఈ పచ్చడి భలే టేస్టీగా ఉంటుందండి. అలాగా చింతకాయ పచ్చడి వేసి తోటకూరలో కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి ఉడికించాలన్నమాట. ఆ తర్వాత మిక్సీ జార్లో మనం ఈ మిరపకాయలు వేసి ఎల్లుల్లిపాయలు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికినటువంటి తోటకూర పేస్ట్ కూడా వేసి బాగా గ్రైండ్ చేయాలన్నమాట. ఇది నిజంగా అన్నంలోకి, టిఫిన్లలోకి, దేంట్లో అయినా చట్నీలోకి కూడా ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి.